ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు. ఇప్పుడు ఎవరు కల్కి అనే పదం విన్నా చూసినా అది ప్రభాస్ నాగస్విన్ తీసిన కల్కి 2898 ఏడి అనే ట్రాన్స్లోనే ఉంటారు. ఇక తెలంగాణలో ఆల్రెడీ కల్కి సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. 5 షోలకు ఇక్కడ అనుమతి లభించింది. పొద్దున్నే 5 గంటల షోకి కూడా బుకింగ్స్ ఓపెన్ చేశారు. అయితే బుక్ మై షోలో బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ బుక్ మై షో మీద భారీగా దాడి చేశారు ఆన్లైన్లో. కల్కి అని అక్కడ సెర్చ్ చేస్తున్నారు, బుకింగ్ చేసుకుంటున్నారు. సినిమా బాగానే ఉంది. అట్లా బుకింగ్ చేసుకుంటున్న వాళ్ళకి కల్కి అని సెర్చ్ చేస్తే అక్కడ ప్రభాస్ కల్కి కాకుండా రాజశేఖర్ ప్రశాంత్ వర్మ కల్కి కనిపిస్తుంది. ఆ కంగారు ఆతృతలో, అంటే ఫోటో కూడా డిస్ప్లే చేయలేదు కావాలని కొంతమంది ఈ డిస్ట్రిబ్యూటర్లు, ఈ కంగారు ఆతృతలో చూసుకోకుండా ఆ సినిమా టికెట్లు బుక్ చేస్తున్నారు. ఇట్లా ఒక్క చోట కాదు, కొన్ని ఏరియాలో ఏకంగా 6 షోలు కూడా హౌస్ఫుల్ అయిపోయాయి. తీరా చూస్తే అది రాజశేఖర్ కల్కి అని తెలుసుకుని ఫ్యాన్స్ చాలా కోపడుతున్నారు. ఇక ఈ తతంగం అంతా చూసిన వారు కూడా కల్కిని ట్రోల్ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద ప్లాన్, బిగ్గెస్ట్ స్కామ్, ఇది మోసం కదా మరి. ఎందుకంటే ఇదే టైంలో ఆ సినిమా రిలీజ్ చేస్తూ కావాలని ఆ సినిమాకి సంబంధించి పోస్టర్ కూడా పెట్టకుండా, అది ఏ హీరో కల్కి అనేది చూపించకుండా డిస్ప్లే చేయడం అనేది చాలా పెద్ద తప్పు కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సినిమా హౌస్ఫుల్ కాలేదని టైం చూసి వదిలేస్తారా అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద బుక్ మై షో కంప్లైంట్ చేస్తే సమస్యను పరిష్కరిస్తుంది. కంగారు పడాల్సిన పని లేదు. రాజశేఖర్ కల్కి బుక్ చేసినా అది ప్రభాస్ కల్కికే వర్తిస్తుందని హామీ ఇచ్చిందట. దీంతో ఫ్యాన్స్ కాస్తంత కూల్ అవుతున్నారు. కొద్ది క్షణాల్లోనే రాజశేఖర్ కల్కి సినిమా ట్రెండింగ్ అయిపోయింది. బుక్ మై షో కూడా ఇలా తప్పులు చేస్తుందా, అసలు ఎలా జరిగిందంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా కల్కి 2898 ఏడి ఊపులో ఈ కల్కి కూడా ట్రెండ్ అవుతుంది. కనీసం సరిగ్గా పేరు కూడా చూడకుండా టికెట్లు బుక్ చేయాలని తొందరలో చాలామంది ఈ షోలు బుక్ చేసేసుకుంటున్నారు. అయితే దీని మీద హీరో రాజశేఖర్ స్పందించినట్టుగా తెలుస్తోంది. దీనికి తనకి ఏమీ సంబంధం లేదంటూ ఆయన నవ్వుతూ ఒక ట్వీట్ కూడా వేశారు. దీనికి తనకి సంబంధం లేదంటూ నవ్వుతూ ఒక ఈమోజీని ఆయన షేర్ చేశారు.